తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి సోదరుమణి సబితక్క గారిని మాట్లాడవలసిందిగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు మాట్లాడినాక మాకు మాట్లాడడానికి ఏమీ లేవు. అయినా కూడా ఈరోజు ఈ వేదికను మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకునేటట్టు మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా అందరినీ కూడా మనందరినీ గౌరవించి ఒకదాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి అని చెప్పి ముందుండి మనం నడిపిస్తున్న కేసీఆర్ గారికి ముందు ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఉమా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా కోఆర్డినేట్ చేసిన మన పద్మా దేవేందర్ రెడ్డి గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరిని కూడా ఇక్కడ పిలిచినందుకు. సత్యవతి గారు మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోవా లక్ష్మి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ ఎంపీ గారు కవిత గారు, దేశపతి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులందరికీ కూడా, చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, అందరికీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యమైన చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళందరూ అందరికీ, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి అన్నకి, దేవిప్రసాద్ గారికి, శంకర్ నాయక్ గారు కూర్చున్నారు ఇప్పటివరకు, వారికి అందరికీ కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టు బతుకమ్మ ఆడుతుంటే, అక్క చెల్లెళ్ళు ఆడుతుంటే చుట్టంతా మా అన్నతమ్ములు ఉండేవాళ్ళు. ఊర్లో మనం చూసేవాళ్ళం, ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఉదయం కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్న అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నిజంగానే బతుకమ్మ ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు మాతో పాటు మా అన్నదమ్ములు కూడా ఉదయం నుండి మాతో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పూలు తెంపక రావాలి కదా, పొద్దున్న లేసి, ఇప్పుడంటే ఆర్డర్ ఇస్తుందా పూలు వస్తున్నాయి బతుకమ్మను పేర్చుకుంటున్నాం, అది వేరు. కానీ అప్పుడు చిన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో, ఎప్పుడెప్పుడు బతుకమ్మను పేర్చుకుందామా, వెళ్ళాలనే ఆలోచన చిన్నప్పుడు ఉండేది. గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు. అయితే ఉదయం పూలు తెంపక రావాలంటే మాతో పాటు ఖచ్చితంగా అన్నతమ్ములు వచ్చేవాళ్ళు పూలు తెంపడానికి. ప్రత్యేకంగా మామూలుగా గునుగ పువ్వు, తంగేడు పువ్వు ఖచ్చితంగా ఉండాల్సింది. ఈ తంగేడు పువ్వు ఎక్కడుంది, గునుగ పువ్వులు ఎక్కడున్నాయి, ఖచ్చితంగా ఉండాల్సిందని తీసుకునే వాళ్ళం. ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రమే ఆ రెండు పూలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా వెతికి తీసుకొచ్చేవాళ్ళం. సో సాయంత్రం పేర్చిన తర్వాత బతుకమ్మ ఆడినంతసేపు మా అన్నదమ్ములందరూ నిల్చొని ఉండే వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడిన తర్వాత మనకు ఆడబిడ్డల కష్టం కావద్దని వాళ్ళే మోసుకొని పోయేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడితే వాళ్ళే మోసుకొని చెరువుల దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేంత వరకు ఉండి వచ్చేవాళ్ళు. నిజంగా ఆ మెమరీస్ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగని ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, సరే ఉద్యమంలో బతుకమ్మను కూడా భాగం చేసి ఎక్కడ పోయినా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చేవాళ్ళు, బోనాలను తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండేది, మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన భాషను, మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని, అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికే దక్కుతుంది. నిజంగానే ఉమా గారు చెప్పినట్టు అరెస్ట్ చేసినప్పుడు బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, సరే తీసుకెళ్లారు అక్కడ ఉన్నారు కదా అని అనుకుంటున్న సందర్భంలో స్టేషన్లోనే పెట్టి ఆడేవాళ్ళు బతుకమ్మను కూడా. ఇక ఏమనేవాళ్ళం కాదు, బతుకమ్మను ఆడుతున్నప్పుడు బతుకమ్మను ఆడనిచ్చే వాళ్ళ కోసేపు. అంటే అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతి కూడా అంత ప్రాధాన్యత వచ్చేటట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రిలాగా ఆలోచించారు కాబట్టి, ఇంతకుముందు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడనే ఆలోచన కనిపించింది. బతుకమ్మ చీరల వెనకాల కూడా గొప్ప ఆలోచనతో చేశారు. చేనేతన్నలకు పని కల్పించడమే కాకుండా ఎంత పేదవాళ్ళైనా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనైనా ఆడబిడ్డకు చీర తీసుకుపోయి ఇచ్చే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం చిన్నప్పుడు చూస్తున్నాం. అప్పు చేసో సొప్పు చేసో ఆడబిడ్డకు మాత్రం వెళ్ళి అన్నదమ్ములు పోయి బట్టలు ఇచ్చి వచ్చిన సందర్భం మనం బతుకమ్మ పండుగకి ఇచ్చి బట్టలు ఇచ్చి
పండగ పిలుచుకొచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా నా గొప్ప సంస్కృతిని కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఇచ్చేటట్టు ఈ బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. కానీ కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు, మాకు మా వార్డ్రోబ్లో బోల్డ్ అనే చీరలు ఉంటుంటాయి, కానీ పండగ వచ్చిందంటే మా అన్నదమ్ములు ఏం తీసుకొస్తారని చూసేవాళ్ళం. అమ్మగారింటికి పోతే ఒక పసుపు కొమ్మ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఇంటికి వచ్చి అదే గొప్పగా అత్తగారింట్లో చెప్తుంటాం, మా అమ్మ మాకు బ్లౌజ్ పెట్టింది, మా అన్నదమ్ములు మాకు చీర పెట్టిందని. ఎంత ఖరీదైన చీరలున్నా ఈ చీర మీద ఉన్న మమకారం, ప్రేమ అవన్నీ వేరే చీరలలో దొరకవమ్మా అని కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు. మొన్న ఒక విషయంలో మాట్లాడుతుంటే ఒక అమ్మ చెప్తా ఉంది, కళ్యాణలక్ష్మి గురించి మాట్లాడుతూ, బంగారం ఇవ్వకపోయారు కదమ్మ అంటే, కళ్యాణలక్ష్మి చెక్ ఏదైతే కళ్యాణలక్ష్మికి ₹1,00,000 ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో అందరికి ఒక మేనమామలాగా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు, ఇప్పుడు ఉన్నలకు ఆ ధ్యాస లేదనే మాట మాట్లాడినారు. కాబట్టి ఆ విధంగా ఆడబిడ్డలను కాపాడుకునేది దిశగా సంస్కృతిని కూడా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి. ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించి మన సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అక్క.